నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అడ్డు తొలగిపోయినట్టేనా? అమరావతికి తగిలినటువంటి దిష్టి పోయినట్టేనా? అమరావతిని అడ్డుకోవాలని చూసినటువంటి రాక్షసుల అంతమైనట్టేనా? వీటన్నింటికీ సమాధానమే ఈరోజు అమరావతిలో 15 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల శంకుస్థాపన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం. ఇక అతి త్వరలో అమరావతి గెజిట్ కూడా రాబోతుందని రాజధానిగా తెలుస్తోంది. మరి ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఇప్పుడు అందరిలో మొదలైంది. గతంలో మనం చూసాం, చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఆయన ఇంట్లో టీవీలు బద్దలయ్యాయని. మరి ఇప్పుడేంటి, తాడేపల్లి యలహంక ప్యాలెస్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు టీవీ బద్దలు కొట్టబోతున్నారా అన్న చర్చ నడుస్తోంది. ఏదేమైనా కూడా మరి ఈరోజు అమరావతిలో జరిగినటువంటి కార్యక్రమం పైన అమరావతిలో భూములు ఇచ్చినటువంటి రైతులకు కావచ్చు, అమరావతి ప్రజలకు కావచ్చు ఒక రకమైనటువంటి నమ్మకం, భరోసా, ఆనందం కలిగినట్టు కూడా తెలుస్తోంది. అసలు అమరావతిలో మరి ఎన్ని బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి, మరి అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది, అమరావతి అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలన్నీ ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సత్యమూర్తి గారు, ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా 15 బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమాలు ఎలా చూడాలండి? మనం మొన్న చూసే ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా రెడీ అవుతున్నాయి అని చెప్పి, సో పనులన్నీ కూడా స్పీడ్గా జరుగుతున్నాయి. కానీ ఒక పక్క దుష్ప్రచారం మాత్రం ఆగట్లేదు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని ఆయన చూసారా? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? అంటే ఈ శుభ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకురావటం అనేది కొంచెం బాధగానే ఉంది. శుభ సందర్భం కదా, 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వచ్చి అమరావతిలో వాళ్ళ ఆఫీసులు నిర్మించడానికి ముందరకు వచ్చారు. కొత్త అవగాహన ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి, నిర్మాణ పనులు వేగంగా సాగుతూ ఉన్నాయి. ఈ శుభముహూర్తంలో, ఈ శుభ సమయంలో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించటం నిజంగా కూడా కొంచెం బాధ కలిగిస్తున్నది, కొంచెం అసహ్యం కూడా అనిపిస్తూ ఉన్నది. కానీ ఏం చేస్తాం, దీపావళి వచ్చింది అంటే దీపావళి కన్నా ముందు నరక చతుర్దశి ఉంటుంది. ఆ రోజున నరకాసురుణ్ణి తలుచుకోవాలి. నరకాసురుణ్ణి తలుచుకోకుండా దీపావళి చేసుకోలేం కదా. అట్లాగే అమరావతిని విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఈరోజు అమరావతిలో ఏం జరుగుతున్నది అన్న విషయం చెప్పలేం. అందుకని జగన్మోహన్ రెడ్డి పేరుని మరి ఈ సందర్భంగా మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక్కడ అమరావతి మీద ఇంకా మీరు అన్నారు, ఇంకా ఇది చేస్తూనే ఉన్నారు, దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆపరు. ఎందుకు అంటే వాళ్ళది సింగిల్ పాయింట్ ఎజెండా. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలి అనే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆ సింగిల్ పాయింట్ ఎజెండాని సాధించుకోవటం కోసం వాళ్ళు అమరావతి మీద నిప్పులు పోస్తూనే ఉంటారు. వాన పడితే మునిగిపోతుంది అంటారు. నువ్వు అమరావతిలో అన్ని గ్రాఫిక్స్ అంటారు. ఒకడొచ్చి అమరావతి ఎడారి అంటాడు. అంటే ఒకటి కాదు, నీకు ఫైనల్గా చాలా బాగా ఆలోచించి అమరావతిని శాశ్వతంగా విధ్వంసం చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచించి R5 జోన్ అనేదాన్ని తెచ్చిపెట్టాడు. ఎందుకు పెట్టాడు? దాని పర్పస్ ఏంటి? R5 జోన్ పర్పస్ ఏంటి? అమరావతి మాస్టర్ ప్లాన్ మొత్తాన్ని డిస్టర్బ్ చేసేస్తే అమరావతి దాని అంతటా అదే కొలాప్స్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో, ఒక రాజకీయపరమైన ఉద్దేశంతో, ప్రాంతీయ విభేదాలు సృష్టించే ఉద్దేశంతో, ఒక కులం మీద విద్వేషం పెంచే ఉద్దేశంతో R5 జోను తీసుకొచ్చి పెట్టాడు. R5 జోను తీసుకొచ్చి పెట్టడానికి ముందు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్లోగన్ ఏంటి అంటే, పెత్తందారులకి పేద ప్రజలకి మధ్య యుద్ధం అనే స్లోగన్ తీసుకున్నాడు. మీరు కావాలంటే మొత్తం చూసుకోండి. అంటే పెట్టుబడిదారులకి, పేద ప్రజలకి, తను పేద ప్రజల పక్షాన ఉన్నట్టు, తను ఇళ్ల స్థలాలు ఇస్తుంటే పెత్తందారులు అడ్డుకుంటున్నట్టు,
ఒక స్లోగన్ తీసుకొని వచ్చి ఈ R5 జోన్ అనే భూతాన్ని మధ్యలో తీసుకొచ్చి ప్రవేశపెట్టి ఇంత చేసింది ఎందుకు అంటే పేద ప్రజల మీద ప్రేమతోటి కాదు, పొలిటికల్గా తను అనుకున్నది సాధించటానికి. పేద ప్రజల మీద ప్రేమ ఉంటే అక్కడ ఆల్రెడీ కట్టిన టిడ్కో ఇళ్ళని ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి? తెలియదు. పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటే ఆ అమరావతి మాస్టర్ ప్లాన్ డిస్టర్బ్ చేయకుండా వేరే చోట నువ్వు స్థలాలు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎవడన్నా అడ్డుకుంటాడా? అవేం కాదు, దీన్ని చెడగొట్టడం ద్వారా దీన్ని ఒక డబుల్ ఎడ్జ్డ్ బ్లేడ్గా వాడాలన్న ఒక దుష్ట సంకల్పంతో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రలు ఇవన్నీ. ఇన్ని కుట్రల్ని ఛేదించుకుంటూ ఈ రోజున అమరావతి ముందరికి వెళుతూ ఉన్నది అంటే మామూలు విషయం కాదది. నిజంగా దైవ సంకల్పం లేకపోతే ఈ దుష్ట సంహారం జరగదు. ఈ రోజున అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలు చూస్తే ఆశ్చర్యపోతున్నారు అందరూ. రాత్రింబగళ్ళు పనులు జరుగుతున్నాయి. ప్రముఖమైన నిర్మాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలన్నీ కూడా ఈ రోజున మీరు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణంలో మేము పార్టిసిపేట్ చేయటమే మాకు గర్వకారణం అని చెప్పుకునే రీతిలో అక్కడ పనులు జరుగుతున్నాయి, పనులు చేస్తూ ఉన్నారు. ఆ రోజున 2016-2017 సంవత్సరంలో రాజధానికి శంకుస్థాపన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు కొన్ని సంస్థలకి, పెద్ద ప్రముఖ సంస్థలకి, ఎల్ఎన్టీ కానీ, షాపూర్జీ పల్లంజీ కానీ లాంటి కంపెనీలకి కొన్ని కాంట్రాక్టులు ఇస్తే బిల్డింగులు కట్టడానికి ఆ కంపెనీలని వేధించి వేటాడి చంపాడు ఈ జగన్మోహన్ రెడ్డి. లీగల్ హర్డిల్స్ సృష్టించాడు. వాళ్ళు అయ్యా నీకు ఇష్టం లేదు కదా, మా బిల్లు సెటిల్ చేస్తే మేము వెళ్ళిపోతాం అని అడిగితే చుట్టూ తిప్పించుకున్నాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టాడు తప్ప వాళ్ళ పనులు చేయలేదు. ఎప్పుడైతే ఇది పోయిందో, కొత్త ప్రభుత్వం రాగానే మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళకి పనులు అప్పగించి ఈ మధ్యలో ఉన్న లీగల్ హర్డిల్స్ అన్నీ తొలగించి చేస్తే ఈ రోజున అమరావతి దగ మెరిసిపోతూ ఉన్నది. రైట్ మేడం, ఇప్పుడు అమరావతి ఇంత స్పీడ్గా చక్కచక్కా పనులు జరగడానికి కేంద్రం నుంచి కూడా సహకారం అలాగనే లభిస్తుంది. దాన్ని స్వయంగా చంద్రబాబు గారు కూడా ఈరోజు ప్రస్తావించడం జరిగింది. వాళ్ళు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ కావచ్చు, అలాగే మనం చూసుకుంటే నిర్మలా సీతారామన్ గారు స్వయంగా రావడం, మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా మళ్ళీ పునర్నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం, ఇవన్నీ కూడా చాలా శుభశకునాలుగానే భావించవచ్చు. అండ్ ఈరోజు బాబు గారు కూడా చెప్పడం జరిగింది 2028 కల్లా పూర్తవుతాయి ఇక్కడ పనులన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో మరి అంటే నెక్స్ట్ టర్మ్ కూడా మళ్ళీ చంద్రబాబు గారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇటు అమరావతి నిర్మాణం పట్ల కావచ్చు, మరి ప్రభుత్వం పట్ల కావచ్చు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి, ఫీల్ అవ్వాలి కూడా. ఎందుకంటే 18 నెలల్లో ఇంత అభివృద్ధి సాధ్యమా ఎవరికైనా? అసలు ఇది ఊహించని రీతిలో మీరు అన్నట్టుగా మళ్ళా మోదీ గారు వచ్చి మళ్ళా పునఃశంస్థాపనలాగా చేసి, అంటే ఇందాక మీరును సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అమరావతికి ఉండే ఒక దిష్టి పోయిందేమో. అంటే ఆ చెడు కన్ను ఏదైతే ఉందో, ఇప్పుడు అసలు తెలుగువాడిగా పుట్టడం చాలా గర్వకారణం అంటాడు ఒక తమిళ వ్యాకరణవేత్త. అలాంటి తెలుగువాడిగా పుట్టి అప్పయ్య దీక్షితులు ఆయన పేరు. అలాగా తెలుగువాడిగా పుట్టి జగన్మోహన్ రెడ్డి అంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అమరావతి అభివృద్ధి చెందుతుందంటే కాదు, అసలు అమరావతి రాజధాని అక్కర్లేదు, రాజధానే కాదు అని ఒక 3 రాజధానులని ఆఖరికి ఏదీ చేయకుండా దీన్నేమో జంగిల్లాగా చేసేసి, ఎక్కడ అసలు అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా 5 ఏళ్ళు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి 18 నెలల్లో అమరావతిని ఒక అపూర్వంగా, అంటే ఒక నిజంగానే ఒక ఇంద్రుడి సభలాగా చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఇవాళ న్యూయార్క్ని మించి చేయాలనుకుంటున్నారు ఆయన సింగపూర్ని మించి కడతానంటే ప్రతివాడు నవ్వాడు వైసీపీలో. ఒక్క 3 ఏళ్ళు ఆగండి, 3 ఏళ్ళు ఆగితే మీరు అమరావతిలో భూములు కొనుక్కోవడానికి వెంటబడతారు. ఆ రోజు రైతులు భూములు ఇస్తే మీరు తరివి కొట్టారు, వాళ్ళకి సరిగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా.
ఆడవాళ్ళ గుండెల మీద తన్నారు మీరు. ఇవాళ మిమ్మల్ని తన్నే రోజు వస్తుంది ఆడవాళ్ళందరూ కలిసి ఒక్కసారి అమరావతి పూర్తయ్యాక. ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు, ఎంత బాగా మాట్లాడారు ఆవిడ. దీన్ని ఒక ఏమన్నారు, హార్టికల్చర్ హబ్గా చేయమన్నారు ఆవిడ. ఇవాళ ఒక ఆర్థిక సిటీ అనొచ్చేమో దీన్ని. ఇక్కడ అది తయారవుతుంది. 15 బ్యాంకుల్లో మీకు ఎల్ఐసి ఉంది, అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఎల్ఐసి అయితే మీకు 22 కోట్లతో 1036 ఉద్యోగాలు ఇవ్వబోతోంది. తర్వాత న్యూ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవాళ 93 కోట్లతో 150 మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది. ఇంకా మీకు అసలు బ్యాంకులన్నీ ఎవరెవరికి ఎంతెంత ఉద్యోగాలు ఇస్తున్నాయంటే ఇవాళ కళ్ళు తిరిగి పడిపోతాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసం చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్దండరాయనపాలెంలో 256 కోట్ల పెట్టుబడితో మీకు భవనాలు నిర్మించి 1000 మందికి ఉపాధి కల్పించబోతోంది. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలగపూడి ఉద్దండరాయనపాలెంలో 40 కోట్ల వ్యయంతో 300 మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది. అదేవిధంగా సహకార బ్యాంక్ ఆప్కాబ్ రాయపూడిలో 200 కోట్లతో మీకు 400 మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్దండరాయనపాలెంలో 40 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోంది. ఇంకా మీకు కెనరా బ్యాంక్ ఉద్దండరాయనపాలెంలో 50 కోట్ల వ్యయంతో 300 ఉద్యోగాలు ఇవ్వబోతోంది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది చాలా పెద్ద బ్యాంకు మనకు తెలుసు, లింగాయపాలెం ఉద్దండరాయనపాలెంలో 300 కోట్ల పెట్టుబడితో 2000 ఉద్యోగాలు కల్పించబోతోంది. వీటన్నిటిని మించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉద్దండరాయనపాలెంలోనే 50 కోట్ల వ్యయంతో 160 మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇది కూడా ఉద్దండరాయనపాలెంలోనే 50 కోట్లతో 300 ఉద్యోగాలు. ఇక ఇండియన్ బ్యాంక్ ఉద్దండరాయనపాలెంలో 40 కోట్లతో 105 ఉద్యోగాలు. తర్వాత వీటన్నిటిని మించి నాబార్డు ఉద్దండరాయనపాలెంలో 90 కోట్ల పెట్టుబడితో 150 ఉద్యోగాలు. ఇంకా మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా అంతే, 15 కోట్ల వ్యయంతో 150 ఉద్యోగాలు. తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 10 కోట్ల పెట్టుబడితో 100 ఉద్యోగాలు. ఇలాగ మీరు ఐడిబిఐ బ్యాంక్ 10 కోట్ల పెట్టుబడితో 215 ఉద్యోగాలు. ఇవాళ మరి టీవీలు బద్దలవుతాయా, లేకపోతే ఆయన పిచ్చెక్కి పరిగెడతాడా జగన్మోహన్ రెడ్డి, వీ డోంట్ నో. అంటే ఇవాళ అసలు మీరు ఊహించండి, ఆవిడ చెప్పారు తమిళనాడు నుంచి కొబ్బరికాయలు మహారాష్ట్రకి ఢిల్లీకి వెళ్తాయి. మహారాష్ట్ర నుంచి అరటిపళ్ళతోటి ఒక ట్రైన్ వెళ్తుంది ఎక్కడికి, ఢిల్లీకి. అట్లాగా పువ్వులు పళ్ళు అమరావతి నుంచి అన్ని చోట్లకి ఎక్స్పోర్ట్ అవ్వాలని చెప్పింది ఆవిడ. ఇంత బాగుంది కదా వినటానికి కూడా మనకి. అంటే నేను అనేది ఏంటంటే మన పొటెన్షియాలిటీ ఏముందో దాన్ని ఇవాళ మీరు అంటే అది పండించండి, వాటిని పండించి మీరు ఎక్కడా లేనివి మనం పండించండి. మనకి అన్ని రకాలుగా మనకి నేల బాగుంటుంది, సాగు చేసుకోవచ్చు, నీరుంది, మనకి అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు వీటి మీద దృష్టి పెట్టండి అని ఇవాళ ఒక ఆర్థిక శాఖ మంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అందిపుచ్చుకుని చెప్పడం జరిగింది. ఇవాళ అందరూ అసలు ఆవిడ ఇంకొక మాట అంది, అసలు హైదరాబాద్ని ఆయన ఏమనాలి ఆర్థిక హబ్ చేశారు, ఇవాళ మళ్ళా అదే మనిషి ఇవాళ అమరావతిని చేయబోతున్నారు, ఆయన భుజస్కంధాల మీద పెట్టుకుని మోస్తు చేస్తున్నారని. అంటే బహుశా ఏ వ్యక్తికి ఏ ముఖ్యమంత్రికి ఇటువంటి పొగడతో వచ్చి ఉండదు, ఈ రకంగా చేసి ఉండరు చంద్రబాబు నాయుడు లాగా. అంటే వాళ్ళ టెన్యూర్లో ఎవరికి కూడా ఇలాంటి అవకాశం వచ్చి ఉండదు. ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కానీ, ఒక కొత్త రాష్ట్రాన్ని పునర్నిర్మించటం కానీ, ఆర్థిక స్వావలంబన కూర్చటం కానీ ఏవి కూడా జరిగి ఉండవు. తర్వాత ఆవిడ బ్యాంకులకు ఏం చెప్పిందంటే, మీరు వస్తే మీరు ఒక కిసాన్ కార్డు ఇచ్చేస్తే మీ పని అయిపోదు, ఓ ₹1,00,000 మీరు ఇచ్చేసామంటే అవ్వదు, వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయండి అని చెప్పింది ఆవిడ. హర్యానాలో ప్రధానమంత్రి మోదీ అదే చేశారు. కాబట్టి మీరు అక్కడ ఆయన ఇన్సూరెన్స్కి సంబంధించి మహిళలను అందులో భాగస్వాములు చేశారు. ఇవాళ వాళ్ళు ఆర్థికంగా స్వావలంబన తెచ్చుకున్నారు. కాబట్టి మీరు కూడా బ్యాంకులకు సూచించింది ఆవిడ, మహిళల్ని వాడుకోండి, మహిళల్ని వాటిలో భాగస్వాములు చేయండి, వాళ్ళని ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకురండి. ఏదో అప్పిచ్చామా అయిపోయిందా అని కాదంటే బ్యాంకుల భాగస్వామ్యం కూడా ఇవాళ ఆవిడ కోరారు. ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే మాట ఇదైంది అనుకోని తడబడింది, చంద్రబాబు నాయుడు గారిని ప్రధానమంత్రి అనబోయి ఆగిపోయారు. అంటే పొరపాటుగా వచ్చింది అది. చెప్తున్న ఊరికి అవన్నీ సరదాగా తీసుకోవాల్సి, దేంట్లోంచి మనం నెగిటివ్ కోణం తీయకూడదు కదా. అదేవిధంగా లోకేష్ గారు మాట్లాడుతూ 3 ముక్కలాట అన్నారు,
మూడు ముక్కలాట్లాగా అమరావతిని ఇది చేద్దాం అనుకున్నారు, కానీ ఇవాళ ఇంత అద్భుతంగా జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని చెప్పారు. పెమ్మసాని గారు కూడా అదే మాట చెప్పారు. ఇట్లా ప్రతి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ప్రసంగించారండి. పయ్యావల కేశవ్ గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు, నారాయణ గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, సత్యప్రసాద్ గారు కావచ్చు. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ నిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఒక శంకుస్థాపన జరిగింది. జరిగాక ఇవాళ ఈ కార్యక్రమం జరగడం అనేది అద్భుతంగా అనిపించింది నాకైతే. అంటే చంద్రబాబు నాయుడు గారి కులదైవం అయినప్పటికీ ప్రతి ఒక్కళ్ళకి వెంకటేశ్వర స్వామి కులదైవం కాబట్టి చాలామంది కంటే. సో ఆ రకంగా ఒక కళ్యాణం అక్కడ జరిగింది. ఇవాళ ఇక్కడ ఆర్థిక కళ్యాణం జరుగుతుంది రాష్ట్రానికి, ఒక అమరావతికి. కాబట్టి అమరావతి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందనే ఒక పూర్తి నమ్మకాన్ని ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ప్రజల మనసుల్లో నెలకొల్పారండి. అందులో మోదీ గారి ఆశీస్సులు, కేంద్రం ఆశీస్సులు, నిర్మలా సీతారామన్ గారు రావడం, చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ, ఇలా ప్రతి ఒక్కళ్ళది అక్కడ ఏర్చి కూర్చిపెట్టి ఇవాళ 15 బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవన్నీ రావడం అనేది, ఇంతమందికి ఉపాధి కల్పించబోవడం అనేది చాలా, నిజంగా చెప్పాలంటే చాలా ఆనందదాయకమైన విషయంగా నేను అనుకుంటున్నాను. అయితే దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టే ప్రక్రియలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పి ఈరోజు స్వయంగా నిర్మలా సీతారామన్ గారే అనడం జరిగింది. అంటే ఏపీలో అభివృద్ధి ఏ విధంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారు ఇంకొక మాట కూడా అన్నారు, అమరావతి మున్సిపాలిటీగానే మిగిలిపోవాలనుకుంటున్నారా, లేదు అంటే అంతర్జాతీయ నగరంగా అవ్వాలనుకుంటున్నారా, దానికోసం భూ సమీకరణ చేయాల్సిన అవసరం ఇంకా ఉంది అని. కానీ అప్పుడే ఇటు సైడ్ నుంచి ప్రచారం మొదలైపోయింది. మళ్ళీ ఉన్న వాళ్ళకే న్యాయం చేయట్లేదు, వాళ్ళకే ప్లేసెస్ చూపించట్లేదు, మళ్ళీ భూ సమీకరణ అంటున్నారు, ఎవరు కూడా ఇష్టపడట్లేదు ఇవ్వడానికి, బలవంతంగా లాక్కుంటున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? ఇది అంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన మీడియా, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా, వాళ్ళు కొంచెం పేమెంట్ ఇచ్చి నడుపుకునే మీడియా సంస్థలు మాత్రమే ఇటువంటి ప్రచారాన్ని చేస్తున్నాయి. అందుకనే అమరావతి రైతులకు సంబంధించిన ఇష్యూస్ మీద జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇక్కడ మీకు అమరావతి 2వ దశ నిర్మాణానికి 2వ దశ ల్యాండ్ పూలింగ్ అది జరగబోతున్నది. దాన్ని ఎట్లా అడ్డుకోవాలా అని ఆలోచించి కొంతమంది వ్యక్తులు, కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలనుకునే వ్యక్తులు, వీళ్ళందరూ వచ్చి అభూత కల్పనలతోటి వాళ్ళు వీడియోలు చేసి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదో కొంచెం ఒక అంటే పార్టీకి అఫిలియేట్ అయిపోయి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి అఫిలియేట్ అయిపోయి న్యూట్రల్స్ ముసుగులో ఉన్న ఈ జర్నలిస్టులు కానీ వీళ్ళు కానీ అతి తెలివితేటలు ఉపయోగించి అమరావతి మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడి రైతుల్ని రెచ్చగొట్టడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నాలన్నీ గమనించి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి అక్కడ స్థానిక ఎంపీ అయిన పెమ్మసాని చంద్రశేఖరు, లోకల్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, ఈ ముగ్గురితోటి ఒక కమిటీ వేసి, మీ ముగ్గురు బాధ్యత ఇది, మీరు వేరే పనులతోటి ఎంత బిజీగా ఉన్నా అమరావతి రైతుల గురించి వాళ్ళకి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడం మీద మీరు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించండి అని చెప్పి వాళ్ళ ముగ్గురికి బాధ్యత అప్పగించిన తర్వాత కరెక్ట్గా 15-20 రోజుల్లో అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అయిపోయినాయి. చాలా ప్రాబ్లమ్స్, ఇప్పుడు కొన్ని ల్యాండ్ డిస్ప్యూట్స్ సెటిల్ కావడానికి కోర్టుకి వెళ్తేనే 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు పడుతుంది. అంటే సివిల్ డిస్ప్యూట్స్ అంత ఈజీగా పరిష్కారం అయ్యేవి కావు కూడా. అటువంటిది వీళ్ళందరూ కూర్చొని దీన్ని ఒక చిత్తశుద్ధితోటి చేస్తూ ఉంటే, అట కాదు ఇట కాదు అని చెప్పి మూల కూర్చున్న ముసలమ్మలు శాపనార్థాలు పెట్టినట్టు వీళ్ళు వీడియోలు చేసుకుంటూ ఉంటే పరిష్కారం, దానికి పరిష్కారం వెతికే మనిషి ఉన్నాడు కాబట్టి పరిష్కారం దొరుకుతుంది. నువ్వు ఏదో అక్కస్సుతోటి, నువ్వేదో ఒక రాజకీయ కారణాన్ని మనసులో పెట్టుకొని దురుద్దేశపూర్వకంగా నువ్వు ప్రచారం చేసినంత మాత్రాన గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుందో తెలుసుకోకుండా నువ్వు వీడియో చేసినంత మాత్రాన ప్రజలందరూ నమ్మేస్తారనుకోవడం నీ భ్రమ.
జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రకారం అమరావతి సర్వనాశనం అయిపోవాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యల ప్రకారం అమరావతి అసలు భూస్థాపితం అయిపోవాలి. జగన్మోహన్ రెడ్డి అంటే తీసుకున్న నిర్ణయాలు కానీ, లేదు అక్కడ నిధులు అక్కడి నుంచి డైవర్ట్ చేయటం కానీ, లేకపోతే అక్కడ వచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టకపోవటం కానీ, ఇవన్నీ చూస్తే ఏంటి అంటే ఆయన రాజకీయ కుట్ర చేసి అమరావతి శాశ్వతంగా మూతపడేలాగా దుష్ట పన్నాగాలు పన్నాడు. ఇప్పుడు ఏమైంది అంటే సార్ ఇప్పుడు ఆయన పాచిక పారిందా? ఆయన చేసిన విధ్వంసం నీకు ఇప్పుడు చూస్తే ఆయన విధ్వంసం చేసిన దాన్ని తవ్వుకు వెళ్ళిన రోడ్లన్నీ తవ్వుకుని పోయాడు కదా. ఆ రోడ్ల మీద ఉన్న కంకర ఇసుక కూడా అమ్ముకున్నాడు కదా. ఇప్పుడు వెళ్ళి చూసిరాబు ఆ రోడ్ల నిర్మాణం ఎట్లా జరుగుతుందో చూసిరాబు. కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ అమరావతికి ఎట్లా ఉందో అంటే 5 సంవత్సరాల పాటు దాన్ని విధ్వంసం చేసి ఆపేస్తే మళ్ళీ రీస్టార్ట్ చేయటానికి ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అటువంటి కష్టసాధ్యమైన విషయాన్ని కూడా చిత్తశుద్ధితోటి ముందరికి తీసుకెళ్తూ ఉంటే, రైతుల పేరుతోటి కొన్ని వీడియోలు చేసి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే అన్ని సమస్యల్ని, కొత్తగా వచ్చే సమస్యల్ని కూడా సాల్వ్ చేసుకుంటూ ముందరికి వెళ్తూ ఉన్నారు. ఇందుకు మనం చంద్రబాబు నాయుడిని అభినందించక తప్పదు. అయితే సార్ ఇప్పుడు వైసీపీ ఏం ప్రచారం చేస్తుంది అన్నది తీసి పక్కన పెడితే, నిన్న మొన్నటి వరకు మనం చూసాం స్వయంగా రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం, కానీ సమస్యలు వస్తూ ఉన్నాయి, సిఆర్డీఏ అధికారులు పట్టించుకోవట్లేదు అని చెప్పి కొన్ని మీడియాల్లో మాట్లాడటం కూడా మనం చూసాము. అయితే అసలు ఇదొక అంశం అయితే, దీనిపైన కమిటీ వేశారని చెప్పి మీరు అంటున్నారు. ఇదొక అంశం అయితే ఇప్పటికే మాకు అక్కడ అలోకేట్ చేసినటువంటి ప్లాట్లు చూపించట్లేదు అని చెప్తున్నారు. మళ్ళీ ప్రభుత్వం మారితే మేము ఇబ్బంది పడతామన్న నేపథ్యంలో ఒకసారి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, అమరావతి శాశ్వత రాజధానిగా గుర్తింపు కావాలని చెప్పి కేంద్రాన్ని కోరతామని చెప్పి. అది కూడా ఇప్పుడు డిమాండ్ వినిపిస్తోంది. అది కూడా ఏమన్నా చూసే అవకాశం ఉంటుందంటారా? ఆ నేపథ్యంలో కూడా భూములు ఇవ్వడానికి ఈ రైతులు జంకుతున్నారంటున్నారు. ఇవన్నీ కూడా ఆ పుకార్లు, ఆ తప్పుడు సమాచారంతో చేసిన వీడియోలు చూసి అందరూ ఒక భ్రమలో పడిపోతూ ఉన్నారు. అక్కడ అటువంటివి ఏమీ లేవు, అటువంటివి ఏమీ జరగట్లేదు. ఇదే ప్రచారాన్ని అంతకుముందు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే సిఆర్డీఏకి కాటమనేని భాస్కర్ అనే ఒక నిజాయితీపరుడైన సమర్థుడైన ఐఏఎస్ అధికారిని వేశారు. వేస్తే కాటమనేని భాస్కరు సరిగ్గా పనిచేయట్లేదని, సరిగ్గా అది చేయట్లేదు, ఇది చేయటం లేదు, రైతులతో సరిగ్గా మాట్లాడటం లేదని వీడియోలు చేసి 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 ఆయన్ని ఎంత బదనాము చేయటానికి ప్రయత్నం చేశారు. ఆయన అవేం పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకెళ్ళాడు. చాలా వరకు సమస్యల్ని ఒక కొలిక్కి తీసుకొచ్చాడు. ఆ తర్వాత జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా కాటమనేని భాస్కర్ని ఐటీ డిపార్ట్మెంట్కి వేశారు. ఇక్కడ కన్నబాబు అనే ఐఏఎస్ ఆఫీసర్ని వేశారు. ఈ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఈయనకి వ్యతిరేకంగా కూడా అదే ప్రచారాన్ని కంటిన్యూ చేశారు. అంటే ఆఫీసర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయనకి సంబంధించిన నైతిక బలాన్ని మనం కొంచెం డౌన్ చేస్తే మన పర్పస్ నెరవేరుతుంది అని దుష్ట శక్తులు వేసిన పన్నాగం ఇది. ఆఫీసర్లందరూ చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ సమస్యల్ని సాల్వ్ చేయటానికే పనిచేస్తూ ఉన్నారు, సమస్యల్ని సాల్వ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, ఈ సివిల్ డిస్ప్యూట్స్ని పరిష్కరించడానికి కొంత టైం పడుతుంది. అది ఎవ్వరూ కాదనలేని విషయము. రెండవ విడత భూసేకరణ అనేది దాన్ని అందుకనే కొంత వాయిదా వేశారు. ఇవన్నీ సెట్ చేసిన తర్వాత దానికి వెళ్ళాలి అనే ఉద్దేశంలో వాయిదా వేశారు. ఇప్పుడు ఇవన్నీ సెట్ అవుతున్నాయి. నేను చెప్పా కదా, పెంసాని చంద్రశేఖరు, నారాయణ, శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ త్రీ మెన్ కమిటీ సమస్యల్ని వేగంగా పరిష్కరిస్తూ ఉన్నది. మొత్తం చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. సమస్యలు ఒక కొలిక్కి వస్తున్న టైంలో ఈ రోజున
చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేశాడు, మేము 2వ విడత భూసేకరణకి వెళ్తున్నామని. అంటే 2వ విడత భూసేకరణకి వెళుతున్నాము అని ఆయన చెప్పంగానే తాడేపల్లిలో కొన్ని టీవీలు బద్దలై ఉంటాయి. అంటే ఎందుకు మనం ఎందుకు ఈ విషయం ఎందుకు మాట్లాడుకోవాలి? అంటే జరుగుతున్న విషయం చెప్పి ఊరుకోవచ్చు కదా. తడతడకి మీరు జగన్మోహన్ రెడ్డి విషయాన్ని ఎందుకు తెస్తారు అని మీరు అడగచ్చు. ఖచ్చితంగా మనం ఈ జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రలని ఎక్స్పోజ్ చెయ్యాలి అంటే కుట్రలు చేయకుండా ఉంటాడా? నువ్వు కుట్రలు చేయమాక నీ గురించి మేము చెప్పం, నువ్వు కుట్రలు చేయకుండా వదిలే, నేను నీ గురించి ఇంక మాట్లాడను. నువ్వు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కుట్రలు చేస్తూనే ఉన్నావు, అన్ని రకాలుగా, ఒక రకంగా కాదు. నువ్వు ఇంత కుట్రలు చేసి రైతుల్ని రెచ్చగొట్టి, ఇదే ఈరోజు చెప్తున్నాను నీకు, గుర్తుపెట్టుకోమ్మా, 2వ విడత భూ సమీకరణకి రైతులు ఎగబడి ముందరకు వస్తున్నారు, ఇప్పటికే వస్తున్నారు. వాళ్ళందరికీ అర్థమైంది ఈ సిఆర్డిఏ చట్టం, జగన్మోహన్ రెడ్డి దీన్ని సిఆర్డిఏ చట్టాన్ని తీసేద్దామని, ఈ చట్టాన్ని రద్దు చేద్దామని శత విధాల తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేశాడు. జగన్మోహన్ రెడ్డి వల్ల కాల. అందుకని రైతులందరికీ అర్థమైపోయింది ఈ చట్టం చాలా పటిష్టంగా ఉన్నది. చంద్రబాబు నాయుడు ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు భవిష్యత్తులో వచ్చే సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకొని చట్టాన్ని ఏర్పాటు చేశాడు అన్న కాన్ఫిడెన్స్ తోటి రైతులందరూ ఉన్నారు. అందుకని 2వ విడత భూ సమీకరణకు కూడా ముందరికి వస్తున్నారు. ముందరికి రావడం కూడా మామూలుగా రావట్లా, మేము భూములు ఇస్తాం తీసుకోండి అంటూ ఉన్నారు. మీరు ఇప్పటి వరకు అంటే భూ సమీకరణ జరిపిన రైతులందరికీ కూడా వాళ్ళకి ఆ సరిహద్దు రాళ్ళు వేయటం, వీటికి సంబంధించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అన్ని పనులు కంప్లీట్ అవుతాయి. R5 జోన్కి సంబంధించిన ఈ వ్యవహారాలు కూడా న్యాయపరమైన చిక్కులు లేకుండా పరిష్కరిస్తారు. వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేస్తారు. ఎవడో కృష్ణా జిల్లా వాడు, లేకపోతే పల్నాడు జిల్లా వాడు, లేకపోతే కడప జిల్లా పులివెందుల నుంచి వచ్చినోడికి అమరావతిలో R5 జోన్లో పట్టాలు ఇవ్వడం అనేది అదొక నేరపూరిత ఉద్దేశంతో చేసిన చర్య. ఆడేవాడికో పల్నాడు జిల్లా వాడికి లేకపోతే పులివెందుల వాడికి అమరావతిలో స్థలం ఎందుకు ఇచ్చావు? అందుకని అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. రైతులకి అదే ఎష్యూరెన్స్ని చంద్రబాబు నాయుడు పదే ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడిని రైతులు నమ్ముతున్నారు. నమ్మంది ఎవరు అంటే వైసీపీ అనుకూల మీడియా మాత్రమే. మేడం, 2014లో అమరావతిని సంకల్పించినప్పుడు అమరావతిపై ఎందుకు చంద్రబాబు గారికి ఎంత ప్రేమ, ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతోంది, అది అమరావతి కాదు కమరావతి అని ఇలా ప్రచారం చేశారు. మళ్ళీ పునర్నిర్మాణ కార్యక్రమాలు మళ్ళీ అధికారంలోకి వచ్చాక జరుగుతుంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేశారు. అలా కాకుండా విశాఖలో పెట్టుబడులన్నీ వస్తుంటే అసలు అమరావతిలో కేవలం విద్యా సంస్థలు, బ్యాంకులు తప్పించి విశాఖకి అన్నీ వస్తున్నాయి, అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్నారు చంద్రబాబు గారు అని చెప్పి అలాగా ప్రచారం చేశారు. ఇది కూడా సరిపోనట్టు అమరావతి వేసల రాజధాని అని కూడా చెప్పించే ప్రయత్నం చేశారు ప్రజలు. సో ఇది అంతా జరుగుతుంది. మళ్ళీ అయినా సరే ఈ అభివృద్ధి అయితే ఆగట్లేదు. సో ప్రపంచ బ్యాంకులకు కూడా లెటర్లు రాయడం, మెయిల్ పంపించడం కూడా మనం చూసాం. ఇంత జరుగుతున్న టైంలో మరి ఇప్పుడు చంద్రబాబు గారేమో పదే అమరావతి గ్రోత్ ఇంజిన్ అంటున్నారు. ఏంటి, ఎలా అమరావతి గ్రోత్ ఇంజిన్ అవ్వబోతుంది? వైసీపీ చేస్తున్న ఈ ప్రచారాలు మరి ఇక మీదట కొనసాగే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు అండి? ఇవాళ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయండి మీకు తెలుసో లేదో. 14లోనే వెల్లూరు టెక్నాలజీ వచ్చేసింది, మనకి SRM వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అవన్నీ మెన్షన్ చేశారు. మీకు ఎక్కడైనా సరే ముందు విద్యా సంస్థలు వస్తే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఉంటుంది. మీకు గుంటూరు ఎందుకు ఎదిగిందండి? మామూలుగా చెప్తున్నా, మీరు పొగాకు ఇవన్నీ వ్యాపారాలు పక్కన పెడితే ఆ రోజుల్లో అక్కడ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి మీకు, అంటే ఈ కోచింగ్ సెంటర్స్ లాగా. సో మీకు అది తార్కాణం. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి, లేదు విద్యావంతులు ఉన్న చోట మీకు అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చాక ఇవాళ ఇంకోటి ఏం జరిగింది? ఇవాళ ఇన్ని బ్యాంకులు వచ్చాయి, ఇన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చాయి.
ఇంకా పిచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా? ఇట్లా డెవలప్ అవడం ఏంటి? అమరావతి డెవలప్ అయినట్టే ఇవాళతోటి. ఇవాళ పునాది పడ్డాక 11 గంటల 22 నిమిషాలకి ఇవాళ ప్రారంభోత్సవం జరిగింది అంటే మళ్ళీ 11 వచ్చింది. ఆయనకి ఇష్టం లేని 11 నెంబర్ వచ్చింది. కాబట్టి మీరు ఎలా జరుగుతుంది అసలు ఆలోచన అక్కర్లా, అనుమానం అక్కర్లే, మనకి ఆటోమేటిక్గా జరుగుతోంది. ఇవాళతో దానికి ఒక శంకుస్థాపన పడింది. అదేవిధంగా మీరు అన్నారు, అవును, ఒక భ్రమరావతి, ఒక కమరావతి, అమరావతి అసలు డెవలప్ అవ్వదు, అమరావతి వేస్ట్, ఇక్కడంతా కూడా మీకు ఏంటి వరదలు వచ్చేస్తాయి, లేకపోతే ఇళ్ళు మునిగిపోతాయి, నదులు పొంగిపోతాయి, ఏంటంటో అసలు ప్రపంచంలో లేని వింతలన్నీ చెప్పాడు. ఇవాళ మీరు తమిళనాడు తీసుకుంటే నవంబర్ వస్తే తమిళనాడు మొలక్కుండా ఉంటుందా? 2 తుఫాన్లు కనీసం వస్తాయి. మరి ఇవాళ తమిళనాడు అభివృద్ధి చెందలేదా? తమిళనాడు కంటే మనకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. మనకి ఆక్వా ఉంది. మనకి మీరన్నారు, అవును, వైజాగ్ ఇవాళ ఇంత డెవలప్ అయ్యాక అమరావతిలో ఏముంది అంటే ఇవాళ ఒక ఆర్థిక స్ట్రీట్ అనాలా, దాన్ని ఏమనాలి, మన ఇవాళ మొత్తం అంతా బ్యాంకింగ్ స్ట్రీట్ మొత్తం అక్కడ వచ్చేసింది. మీకు బాంబే తర్వాత ఇవాళ అమరావతి. ముంబై మీకు అట్లా పేరు, ఇవాళ ముంబైని మించి అమరావతి. ఎందుకంటే ఇది లేటెస్ట్ కాబట్టి ఇంకా బాగా టెక్నాలజీ, ఇంకా బాగా అభివృద్ధి ఉంటుంది. కాబట్టి ఏ రాష్ట్రానికి ఉండే ప్లస్లు మైనస్లు ఆ రాష్ట్రానికి ఉంటాయి. నువ్వు ఒక తెలుగువాడిగా ఉండి నువ్వు అసలు తెలుగుదేశం, తెలుగు నేల లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి ఎందుకు నువ్వు సహకరించవు? అడుగడుగునా ఎందుకు అడ్డంకులు సృష్టిస్తావు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు, రాష్ట్రం ఇప్పుడు అంటే ఆర్థికంగా బలంగా లేదని ఆయనే చెప్తారు. కానీ చదరపు అడుగుకి 2,000 పెట్టాల్సిన దగ్గర 10,000 పెట్టి రాజధానిని కడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి టైంలో రాజధానిని కట్టడం అవసరమా అన్న ఇది కూడా ప్రశ్న వాళ్ళు తీస్తున్నారు. అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఒక జగన్మోహన్ రెడ్డి యలహంకలో ప్యాలెస్ కట్టుకోవడం అవసరం, చాలా అవసరం సార్. అప్పుడప్పుడు వెళ్ళి మరి పడుకోవాలి కదా. అది కాదండి, ఇప్పుడు గాడిదకేం తెలుసు గంధం వాసన, ఏదో సామెత ఉంది. అట్లాగా ఇప్పుడు అదేంటి ఎద్దుకేం తెలుసు అటుకులు రుచి అంటారు. అందుకని ఆయనకి ఇప్పుడు 10,000, 2,000 ఇవాళ మీకు కుక్కట్పల్లిలోన ఎక్కడ 170, నిన్న 170 కోకాపేటలో, మొన్న అంతకుముందు కుక్కట్పల్లిలో ఎకరం 175 కోట్లు పలికింది. ఇవాళ కోకాపేటలో పలికింది. ఒకప్పుడు అవి ఎలా ఉండేవండి? 95లో మీరు ఇంకా పుట్టుండరు. అవి ఎట్లా ఉండేవి అప్పుడు? అమరావతి అంతే. ఇవాళ 2,000 ఉన్నది, రేపు 10,000 అవుతుంది. ఎందుకండి? మీరు ఇవాళ ఇప్పుడు ఒక ఫ్లైట్లో వెళ్ళాలి, 3 నెలల క్రితం కొనుక్కున్న వాడికి 5,000 ఉంటుంది, నెల క్రితం కొనుక్కున్న వాడికి 10,000 ఉంటుంది. ఇవాళ కొనుక్కునేవాడు 25,000 ఇచ్చి వెళ్తాడు అవసరమైతే. దట్ ఈజ్ వాట్ లైఫ్. పెరిగి తీరుతుంది. మీకు పెరగాలనే కదా కోరుకుంటున్నారు, ఆర్థికంగా ముందంజలో ఉండాలనే కదా. మీకు భూముల రేట్లు పెరిగితేనే కదా ప్రజలు అభివృద్ధిలోకి వస్తారు. ఆర్థికంగా గ్రోత్ ఎక్కడుందో అక్కడ మీకు రేట్లు పెరుగుతాయి. అంటే మీకు ఆర్థిక సూత్రాలు కూడా తెలియదు. మీకు అంటే ఏమీ తెలియదు అనుకోండి, ఐఎమ్ సారీ. ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన రాజకీయవేత్త కాదు, ఆయనకి ఏమీ తెలియదు, ముఖ్యమంత్రి అయిపోయాడు. అదృష్టవంతుడు అంతే. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే 5 ఏళ్ళు అదృష్టవంతుడు అంతే, అంతకుమించి ఇంకా అయిపోయింది. ఆ అదృష్టం కూడా అయిపోయింది, అది కూడా చెప్తున్నా. కాబట్టి ఇవాళ మనం ఇంత చర్చ మన అమరావతి గురించి చేద్దామండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనం అంత ఆరోగ్యకరంగా ఉంటామని నా ఉద్దేశం.